హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. అందరూ బాగున్న మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అయితే ఆల్రెడీ ఒక ఐటెం అయితే ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాను అమెజాన్లో. ఇప్పుడే వచ్చింది. ఇది వచ్చేసరికి సెల్ఫీ స్టిక్ అనమాట. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఈ కవర్ వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఉంది. దీంట్లో నేను ఆల్రెడీ 1 year క్రితమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. బట్ నా దగ్గర అయితే సెల్ఫీ స్టిక్ లేదు ఇన్ని రోజుల వరకే. కానీ ఈ దసరా సందర్భంగా అయితే మా మిసెస్ అయితే గిఫ్ట్ తీయించింది అనమాట. ఇది మేము ఆన్లైన్లో అమెజాన్లో చూసినప్పుడు అయితే 900 ఉంది. మనకి 67 డిస్కౌంట్ బాగుంది. 299కే ఈ ప్రోడక్ట్ అనేది మనకు వచ్చింది. నేను ఆన్లైన్లో బుక్ చేస్తున్నప్పుడు అయితే 1 week తర్వాత, ఆఫ్టర్ 1 week తర్వాత అయితే మనకు ఇది డిస్పాచ్ అవుతా ఉంది. కానీ మా ఫ్రెండ్ దాంట్లో అమెజాన్ మెంబర్షిప్ ఉండడం వల్ల నిన్నే బుక్ చేసింది. ఈరోజు ఆల్రెడీ వచ్చింది. ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేది నేను తీసుకుని దీని పేరు వచ్చేయాలకి, సెల్ఫీ స్టిక్ పేరు వచ్చేయాలకి, ఈ సెల్ఫీ స్టిక్ నేమ్ వచ్చేయాలకి కార్టోస్ K2 సెల్ఫీ స్టిక్ విత్ ట్రిపుల్ స్టాండ్ 3-in-1 మల్టిప్లికేషన్ డిజైన్. బట్ దీనికి ఏమంటే రీఛార్జ్ ఎల్ఈడి, దీనికి ఎల్ఈడి కూడా వచ్చామన్నమాట. అంటే నైట్ పూట మనం లైట్ ఫోకస్ కూడా మనకు వస్తానికి అయితే ఎల్ఈడి విత్ ఎల్ఈడి బల్బ్ కూడా ఉందన్నమాట దీనికి. ఇది ఫీచర్స్, దీన్ని ఎట్లాగా యూజ్ చేస్తారనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మా చిన్నోడు రోషి కూడా వచ్చాక దీన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, మీకు కావాలంటే ఇక్కడ కూడా ఉంది. నేను చెప్పిన K2 సెల్ఫీ స్టిక్ కార్టోస్ క్లియర్ అప్ అని ఉంది. గేర్ అప్, కార్టోస్ గేర్ అప్ K2 సెల్ఫీ స్టిక్. దాని యొక్క ఏమేమి ఉండే అనేది ఇక్కడ అన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి పైన కవర్ మీద చూపిస్తూ ఉన్నాడు. దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఎట్లా వర్క్ అయితే ఏందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. మా చిన్నబాబు రోషిద్ అయితే దీన్ని ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి అనేది ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతా ఉంది. మా చిన్నబాబు అయితే ఇప్పుడు ఓపెన్ చేసేది. దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీంట్లో వారంటీ కార్డు ఏదో కార్డు ఉంది. హోల్డ్ చేయరా. ఇది వారంటీ కార్డు. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి వారంటీ కార్డు స్కానర్ కూడా ఉందన్నమాట. మనకి స్కాన్ చేయగా మన డీటెయిల్స్ అన్ని దీంట్లోనే తెలిసిద్ది అన్నమాట. ఇప్పుడు అంతాను స్కాన్ వచ్చిన క్యూఆర్ కోడ్ టైప్లో వచ్చిందన్నమాట. ఇప్పుడు అంతా వారంటీ కార్డు ఇది ఉండటం వల్ల ఏమంటే ఈజీగా క్యూఆర్ కోడ్ మన స్కాన్ చేయడం వల్ల మన ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎవరు తీసుకున్న అన్ని డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. దీనికి వచ్చేసరికి వారంటీ అవంతా మన. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎట్లా వర్క్ అయితే అనేది మనం అయితే చూద్దాం. కొంచెం వీడియో లెంత్ గుండా కూడాను దీని ఫీచర్స్ ఏందనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడే తీస్తా ఉన్నాను దీన్ని. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఎల్ఈడి లైట్ అనేది చూపిస్తూ ఉంది అనేది, ఇది వచ్చేళ్ళకి ఇది ఛార్జబుల్ అనమాట. ఇది మనకు ఆల్రెడీ దీనికి వైర్ కూడా ఇచ్చి ఉండడు అనమాట. ఆల్రెడీ ఇది ఛార్జింగ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేళ్ళకి ఫస్ట్ టైం ఒకసారి ఇది ఎట్లా అనేది దీని ఉపయోగాలు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ వచ్చేళ్ళకి ఇక్కడ మనకి ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చే ఫ్లాష్ లైట్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇది వచ్చేళ్ళకి ఇది ఛార్జబుల్ అన్నమాట. దీనికి వచ్చేళ్ళకి ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఈ టాప్లో చూపిస్తూ ఉంది. ఇది వచ్చేకి ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఈ ఎల్ఈడి బల్బ్కి వచ్చేసరికి ఇది ఛార్జబుల్ అనమాట. ఇది దీనికి వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ టాప్లో ఇచ్చి ఉండడు అనమాట. ఇది వచ్చి దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి 1 time ప్రెస్ చేస్తే మటుకి ఈ ఫోకస్ అనేది మనకి తక్కువగా ఉండిద్ది అనమాట. ఇంకో 2nd time ప్రెస్ చేసినప్పుడు అయితే కొంచెం ఫోకస్ అనేది ఎక్కువగా ఉండిద్ది అనమాట. ఇది దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చి ఉండడు అనమాట. ఈ బటన్ కూడా అనమాట. బటన్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చి ఉండదు. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసాను చూడ, ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేళ్ళకి మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్ అయితే వచ్చేళ్ళకి మనకి ఇక్కడ మూవబుల్ టైప్లో కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేళ్ళకి ఫోన్కి అడ్జస్టర్ అనమాట. ఇది
ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి దీనికి మనకి ఇది ఇచ్చిండు అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఇది ఉంది కదా, ఇక్కడ మనకు ఫోన్ పెట్టుకుంటాను అన్నమాట. ఈ ఫోన్ పెట్టుకున్న కాడ నుంచి ఇది ఏదైతే ఉందో మనకి ఫోన్ ఈ అడ్జస్ట్మెంట్లో పెట్టేసుకున్న తర్వాత మనకి ఇట్లా మూవ్ అవుతా ఉందన్నమాట. ఇట్లాగా మనం ఏదైతే ఈ ఫోన్ని ఈ ప్లేస్లో పెట్టిన తర్వాత మనకు లాక్ చేయాలన్నమాట. మనకి ఎంత మనకు అడ్జస్టబుల్ అయితే లాక్ చేస్తే ఇంకా కదలదన్నమాట. ఇంతకుముందు అయితే కదులుతూ ఉందన్నమాట, ఇంకా కదలదన్నమాట. ఇంకా మనకి సేఫ్టీగా ఉండిద్ది అనమాట. ఇది మనకి ఏదైతే అడ్జస్టబుల్ వేసి లాక్ చేసిన తర్వాత ఫోన్ కూడా సేఫ్టీగా ఉండిద్ది అనమాట. ఇది మనకి సెల్ఫీకి అడ్జస్టబుల్ అనమాట. ఇది మనకి ఇక్కడ మీకు చూపిస్తాను కదా, ఇప్పుడు ఇదే మూవ్మెంట్ అవుతా ఉంది. మనకి ఫోన్ అయితే మనకు లాక్ చేసిన తర్వాత మనకి మనకి ఏ యాంగిల్లో సెల్ఫీ తీసుకోవాలని చూసుకునేసి మనం దీన్ని లాక్ చేసుకుంటే ఈ కదలకుండా ఉండిద్ది అనమాట. మనకి సెల్ఫీ మనకి అనుకూలంగా ఏ రేంజ్లో కావాలని దానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. దీని తర్వాత వచ్చేసరికి ఇది లాంగ్, మనకి ఈ లాంగ్ అయితే వస్తూ ఉంది కరెక్ట్గానే. ఇది సెల్ఫీ స్టిక్ వచ్చేసరికి ఇది స్టెయిన్లెస్ స్టీల్తో అయితే చేసి ఉండాలన్నమాట. ఇది దీని అంతాను కింద వచ్చేసరికి స్టాండ్ టైప్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి స్టాండ్ టైపు మనకి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు మనది, లేదంటే కొంచెం ఇలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. మనకి ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా మనం సెల్ఫీ తీసుకుంటాం కదా, ఇది వచ్చేసరికి బటన్ అన్నమాట. ఇది డిశ్చార్జ్. దీనికైతే ఛార్జింగ్ పెట్టాల్సిన పని లేదు. ఇది ఇక్కడ చూపిస్తా ఉన్నా కదా, ఇదే మెయిన్ అన్నమాట. మనకి ఇదే మెయిన్. ఇది మనకు ఆన్ అవ్వాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బ్లూ కలర్ అయితే మనకి ఇక్కడ అయితే వస్తా ఉంది కదా, ఇది బ్లూ కలర్ వచ్చిన తర్వాత దీనికి మనకి మొబైల్ కనెక్ట్ చేసుకోవాలంటే బ్లూటూత్ మన మొబైల్లో కూడా బ్లూటూత్ అనేది ఆన్ చేయాలన్నమాట. మనకి ఏ మొబైల్ అయితే మనం యూజ్ చేస్తూ ఉన్నామో ఆ మొబైల్ అయితే వాళ్ళకి బ్లూటూత్ ఆన్ చేయాలి. దాంట్లో కూడా సెల్ఫీ అనేసి వచ్చింది అన్నమాట. దానికి మనకి పాస్వర్డ్ ఏం అవసరం లేదు, బ్లూటూత్ ఆన్ చేసి ఆటోమేటిక్ ఇది కనెక్ట్ అయిపోయింది. మనం ఏదైతే సెల్ఫీ తీసుకోవాలనుకున్నా అదే ఫోన్తో. దీనికి మనకి ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా కదా, దీనికి కరెక్ట్ ప్లేస్ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఇక్కడ దీంట్లో పెట్టుకుని ఫైనల్గా అయితే మనం మొబైల్తో సెల్ఫీ ఎట్లా తీసుకోవాలని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫోన్ దీంట్లో పెట్టాము. మొబైల్ అయితే ఎలా సెల్ఫీ తీసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చి ఉండడం అన్నమాట. ఇది దీనికి వచ్చేసరికి మనకి ఏ సెల్ఫీ వచ్చేసరికి ఏ యాంగిల్లో ఏ పెట్టున్నాను. ఇక్కడ మనకి ఏదైతే ఈ మూమెంట్ అవుతాం కదులుతా ఉందో మనకి ఏ సెల్ఫీ ఏ రేంజ్లో కావాలని చూసుకునేసి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ దాని పర్టికులర్ దానికే ఇది ఇచ్చి ఉండడం అన్నమాట. ఇది ఇప్పుడు మనం చూడు మూవ్ అవ్వదు అనమాట. మనకి ఎక్కడైతే మనకి ఇట్లా కావాలి చూసుకునేసి దీన్ని ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇది దాని తర్వాత వచ్చేసరికి దీన్ని మనకి ఏదైతే నేను చెప్పున్నాను ఆల్రెడీ సెల్ఫీ బటన్. ఇది దీనికి ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తా ఉన్నాను. దీనికి మొబైల్ వచ్చేసరికి ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే సెల్ఫీ తీసుకుంటామని ఇక్కడ ఆల్రెడీ సెల్ఫీ అని వచ్చింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫీ అని వచ్చింది. అంటే మనకు ఆన్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ సెల్ఫీ బటన్ కూడా ఇప్పుడు మనకు ఫస్ట్ టైం అనమాట. ఈ ఫోన్లో అయితే నేను సెల్ఫీ తీసుకోపోతా ఉన్నాను. దీంతో సెల్ఫీ స్టిక్ అయితే మీకు కావాలని చూడండి. ఇప్పుడు తీసుకున్నది కూడా ఇక్కడ మనకి హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ పైన కూడా ఈ చార్జబుల్ లైట్ అని ఎల్ఈడి లైట్ ఇచ్చున్నారు కదా, దీన్ని కూడా మనం ఆన్ చేసి చూద్దాం ఎట్లా అనేది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బటన్ ఆల్రెడీ ఫస్ట్లో చెప్పి ఉన్నాను. ఇది ఇప్పుడు ఆన్ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు ఇది ఆన్ చేసి ఉన్నాను.
మనకి ఏమంటే మనకి ఎప్పుడన్నా ఈ లైట్ ఫోకస్ అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకి ఎల్ఈడి లైట్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇవి సెల్ఫీ తీసుకుంటానికి అవుట్డోర్లో తీసుకోవడానికి ఈ సెల్ఫీ స్టిక్ ఈ ఎల్ఈడి అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. మనకి సెల్ఫీ బటన్ ఉందా, దీన్ని మనకి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ పాయింట్లో, లేదంటే ఇక్కడ మనకు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ అవుట్ సైడ్ తీసుకుని కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు కావాలండి, మీకు ఈ సౌండ్ వస్తా ఉంది కదా మనకి. ఇది 10 minutes డిస్టెన్స్ వరకు అయితే మనకి ఈ సెల్ఫీ తీసుకోవచ్చు అన్నమాట. ఈ బటన్ మన దగ్గర సపరేట్గా కూడా పెట్టుకునేసి మనం ఈ సెల్ఫీ తీసుకోవచ్చు కావాలంటే. టీవీకి ఎట్లయితే మనకు రిమోట్ యూజ్ చేస్తామో ఆ విధంగా కూడా మనకి ఈ రిమోట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. టీవీ రిమోట్ టైప్లో అనమాట ఇది. లేదంటే మనం ఇక్కడ కూడా పెట్టుకునేసి ఇక్కడ ఇట్లా కూడా తీసుకోవచ్చు అన్నమాట. మనకు 2 రకాలుగా అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు ఈ ప్రోడక్ట్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో అయితే నాకు తెలియపరచండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ సెల్ఫీ ఏదైతే నేను చెప్పినానో కార్టోస్ది గేర్ సెల్ఫీది, ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఎవరైనా తీసుకోవాలంటే మటుకి ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. కార్టోస్ గేర్ అప్ అనమాట, K2 సెల్ఫీ స్టిక్ అనమాట ఇది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టాటా, సీ యూ.